విమాన ప్రమాదం వందలాది కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. 14 దేశాల ప్రజలకు అంతులేని ఆవేదన కలిగించింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళ్తున్న బోయింగ్ విమానం మధ్యలోనే జాడ లేకుండా పోయింది. వియత్నాం తీరం దగ్గర భారీగా చమురు తెట్టు కనిపించడంతో ఆ సమీపంలోనే విమానం కూలిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అదృశ్యమైన ఈ విమానంలో 2 పిల్లలు సహా 227 మంది ప్రయాణికులున్నారు. 12 మంది సిబ్బందితో కలిపి మొత్తం 239 మంది చనిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. మలేషియా ఎయిర్లైన్స్ కు చెందిన ఈ బోయింగ్ MH370 విమానంలో మొత్తం 14 దేశాలకు చెందిన ప్రయాణికులున్నారు. అత్యధికంగా చైనా వాసులు 154 మంది, మలేషియా ప్రయాణికులు 38 మంది వీరిలో ఉన్నారు. కూలిపోయినట్టు భావిస్తున్న మలేషియా బోయింగ్ విమాన ప్రమాదంలో 5 భారతీయులు కూడా మరణించినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 3 ఉన్నారని సమాచారం. ఇక చనిపోయిన వారిలో ఇటలీ, ఆస్ట్రియాకు చెందిన 2 వార్తలొచ్చాయి. కానీ తాము విమానంలో వెళ్లలేదని, తమ పేరుతో వెళ్లింది ఎవరో తెలియదని వారు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. వియత్నాంలో చమురు తెట్టు కనిపించిన పరిసరాల్లో విమాన ప్రమాదం ఆచూకీ కనుగొనేందుకు అక్కడి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్పష్టత వస్తేనే అసలేం జరిగిందన్నది తేలే ఛాన్స్ ఉంది.